హాంకాంగ్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న కుక్కల నిషేధ చట్టాన్ని సవరించారు. దీంతో ఇప్పుడు కొన్ని నిబంధనలకు లోబడి కుక్కలను కూడా రెస్టారెంట్లలోకి అనుమతిస్తారు. ఫుడ్ బిజినెస్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం 1994 నుండి కేవలం దృష్టిలోపం గల వ్యక్తులకు సాయపడే గైడ్ డాగ్స్, పోలీస్ కుక్కలకు మాత్రమే రెస్టారెంట్ల లోపలికి అనుమతించేవారు. అయితే నగరంలో పెరుగుతున్న పెంపుడు జంతువుల సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఆ చట్టాన్ని తాజాగా సవరించారు. ఈ స్పెషల్ లైసెన్సింగ్ విధానం కింద మొదటి రోజు జూలై 9న నగర వ్యాప్తంగా 940కి పైగా రెస్టారెంట్లు, కేఫ్లు, బార్లకు కుక్కలను అనుమతించే పర్మిట్లు లభించాయి. అయితే ఇందుకు యజమానులు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కుక్కలను ఖచ్చితంగా 1.5 మీటర్లు అంటే 5 అడుగుల కంటే తక్కువ పొడవున్న బెల్ట్తో కట్టుంచాలి. దాన్నొక వయోజనుడు పట్టుకోవాలి లేదా అక్కడున్న ఏదైనా స్థిరమైన వస్తువుకు కట్టేయాలి. కుక్కలను డైనింగ్ టేబుళ్ల పైకి ఎక్కించకూడదు. మనుషులు తినే రీయూజబుల్ పాత్రలలో కుక్కలకు నేరుగా ఆహారం పెట్టకూడదు. రెస్టారెంట్లు కుక్కల కోసం ప్రత్యేకంగా ఆహారం వండకూడదు. కేవలం ప్రీ ప్యాకేజ్డ్ పెట్ ఫుడ్ మాత్రమే అందించవచ్చు. ప్రమాదకరమైన ఫైటింగ్ బీడ్స్ కూడా అసలు అనుమతి లేదు. ఇక ఈ సదుపాయం ఉన్న రెస్టారెంట్లు తమ ప్రవేశ ద్వారం వద్ద డాగ్ ఫ్రెండ్లీ అని తెలిపే A3 సైజ్ బోర్డును ప్రదర్శించాలి. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువులను తమతో పాటు హోటళ్లు, కేఫ్లకు తీసుకెళ్లే సంస్కృతి ఉంది. ప్రధానంగా యూరప్, పాశ్చాత్య దేశాలలో ఇది చాలా ఎక్కువ. పారిస్ వంటి నగరాల్లో స్థానిక కేఫ్లు, రెస్టారెంట్లలో యజమానులతో పాటు కుక్కలు కూర్చోవడం చాలా సాధారణ దృశ్యం. ఇక ప్రపంచంలోని అత్యంత పెట్ ఫ్రెండ్లీ దేశాల్లో జర్మనీ కూడా ఒకటి. గ్రాసరీ స్టోర్లు, మాంసం దుకాణాలు మినహా జర్మనీలోని మెజారిటీ కేఫ్లు, బార్లు, రెస్టారెంట్లు కుక్కలను లోపలికి అనుమతిస్తాయి. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ వంటి నగరాల్లోని కెనాల్ సైడ్ కేఫ్లలో కుక్కలతో కలిసి భోజనం చేయడం సర్వసాధారణం. ఇటలీ, స్విట్జర్లాండ్లలో కుక్కలను రెస్టారెంట్ లోపలికి అనుమతించడమే కాకుండా వాటి కోసం ప్రత్యేకంగా నీటి గిన్నెలు, చిన్న చిన్న ట్రీట్స్ కూడా ఉచితంగా అందిస్తారు. అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్ వంటి అనేక రాష్ట్రాల్లో, కెనడాలో రెస్టారెంట్ల బయట అవుట్డోర్ డైనింగ్లో కుక్కలకు చట్టబద్ధమైన అనుమతి ఉంది. కొన్ని నగరాల్లో ఇండోర్ డైనింగ్ కోసం కూడా కొత్త చట్టాలను తెస్తున్నారు. ఇక ఆసియాలో తైవాన్ అత్యంత పెట్ ఫ్రెండ్లీ దేశంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ థీమ్ కేఫ్లే కాకుండా సాధారణ రెస్టారెంట్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోపలికి కూడా పెంపుడు జంతువులను అనుమతిస్తారు. ఆయా దేశాల్లో రెస్టారెంట్లు జంతువులను అనుమతించినప్పటికీ ఇతర కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా అవి ప్రశాంతంగా శిక్షణ పొంది ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం పూర్తిగా యజమానులదే ఉంటుంది. ఇక మన దేశం విషయానికి వస్తే పెంపుడు కుక్కలను రెస్టారెంట్లు లేదా పబ్లిక్ ప్రదేశాల్లోకి అనుమతించడంపై హాంకాంగ్ లాంటి నిర్దిష్టమైన కేంద్ర చట్టం ఏదీ లేదు. ప్రతి రెస్టారెంట్, కేఫ్ వారి సొంత నియమ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటూ ఉంటాయి.